ఇండియా కూటమి కొద్ది రోజుల క్రితం మోడీ కూడా అన్నారు సార్, ఇండి కూటమి ఉండదు అన్నట్టుగా. సో అదే నిజమయ్యేలా ఇప్పుడు కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కి ఇండియా కూటమిలోని చాలా పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ఒంటరిగా ఉన్న పరిస్థితి ఇప్పుడు. సో చాలామంది ఇండియా కూటమిలోని పార్టీల నాయకులు మాట్లాడేది ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల వరకే అనేది. మరి అలాంటప్పుడు లోక్సభ ఎన్నికల వరకే అన్నప్పుడు మూసేయాలి కదా అంటూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. సో ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి సార్? ఇప్పటికే చాలా స్పెక్యులేట్ అని కాదు, జరుగుతున్న పరిణామాల్ని మీరు పూర్వాపరాలను పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి మొదలు మనకు అర్థం కావాల్సింది ఇది లోక్సభ ఎన్నికల వరకే ఎవరలేదు. అది లోక్సభ ఎన్నికల వరకే అంటే మీరు లోక్సభ ఎన్నికల కోసమేనా లోక్సభ ఎన్నికలతో క్లోజ్ అయింది? లోక్సభ ఎన్నికలతో క్లోజ్ అయితే ఇండియా కూటమి రద్దు అయిపోతుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నట్టుగా నేను చదివాను సార్. పత్రికల్లో రాసిన ప్రతి వార్తను మనం నమ్మకూడదు అన్న కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఆ బయట ఏమన్నాడండి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు వరకే అంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి లేదని కాదు, అది అసెంబ్లీ ఎన్నికలకు వర్తించదు అని. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలు 2 ఎన్నికలు ఉంటాయి. ఇండియా కూటమి అనేది జాతీయ స్థాయి కూటమి. లోక్సభ ఎన్నికల వరకే మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్పలేము. లోక్సభ ఎన్నికలకు మాత్రమే కూటమి ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇది వాస్తవం కదా. ఇప్పుడు మీకు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీల మధ్య చర్చలు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ సీట్లు అడిగితే కాంగ్రెస్ ఇవ్వలేదు. మరి 2023లో 2023 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలైన కాంగ్రెస్ ఎస్పీ మధ్యప్రదేశ్లో విడివిడిగా పోటీ చేస్తాయి. దానిపైన అఖిలేష్ యాదవ్ తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. సో మేము ఉత్తరప్రదేశ్లో మీరు చూస్తారన్నారు, ఇవన్నీ అన్నాడు. మరి 2020 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీ కలిసి పోటీ చేయలేదా? మరి దీన్ని బట్టి ఈ ఇండియా కూడా అయిపోయింది, అది క్లోజ్ అయినట్టే అని ఎట్లా అంటారు మీరు చెప్పండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా హిస్టరీ. 2023 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీ ఒప్పందం కుదరలేదు, విడివిడిగా పోటీ చేస్తాయి, తీవ్రంగా విమర్శించుకున్నారు. ఎస్పీ నాయకుడైతే మా ఉత్తరప్రదేశ్లో అవసరం వచ్చినప్పుడు చూస్తాం కదా అన్నాడు. సరిగ్గా కొద్ది నెలల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీ కలిసే కదా లోక్సభలో ఎన్నికల్లో పోటీ చేసింది. మరి ఏమైంది? మీ ఇలాంటి స్పెక్యులేషన్లు ఏమైంది? మీకు అర్థం ఇండియా కూటమి అనేది ఏర్పాటైంది లోక్సభ ఎన్నికల కొరకు, రియాలిటీ అది. అయితే దాన్ని అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎక్స్టెండ్ చేయాలి అనేది రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులతో సాధ్యం కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసింది. తెలంగాణలో కలిసినాయా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీకు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసినారు. లోక్సభ ఎన్నికల్లో టీడీపీకి, జనసేన, బీజేపీ సీట్లు ఇచ్చింది ఇక్కడ, నాకు చెప్పండి. మరి 2 తెలుగు రాష్ట్రాలే పక్కపక్క రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే తెలంగాణలో అసలు బీజేపీకి, టీడీపీకి, జనసేన పొత్తుందా? మీరు తెలంగాణలో ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డి వచ్చి ఉపన్యాసాలు చూసారా మీరు ఎప్పుడన్నా? బండి సంజయ్ వీళ్ళంతా కలిసి ఉపన్యాసాలు ఇచ్చారా? బీజేపీకి మద్దతుగా చంద్రబాబు నాయుడు ఎన్ని నియోజకవర్గాల్లో తెలంగాణలో ప్రచారం చేశారు నాకు చెప్పండి. మీరు కూటమి నాయకుడే కదా పక్క రాష్ట్రంలో, మరి తెలంగాణలో ఎందుకు ప్రచారం చేయలేదు? ఆన్సర్ చెప్పండి నాకు, రీజన్ ఉండాలి కదా. అంటే అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు అని క్లియర్గా బీజేపీ నాయకులు చెప్పారు కదా. ఏ రాష్ట్రానికి ఆ రాజకీయాలు పొద్దు. మరి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎన్డీఏ కదా ఎక్కడైనా, మరి తెలంగాణలో ఎన్డీఏ ఎందుకు లేదు? ఎన్డీఏలు ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తుందా? గ్యారంటీ లేదు. మరి తెలంగాణలో ఇప్పుడు బీజేపీ, టీడీపీ కలిసి ఏదైనా ఒక్క కార్యక్రమాన్ని చేసే ఉదాహరణ ఉందా? మరి ఈ ఎన్డీఏ కోనీతి, ఇండియా కూడా కోనీతి ఉంటుందా? అంటే దీన్ని బట్టి ఎన్డీఏ క్లోజ్ అవుతుందా? మరి ఈ ఉదాహరణ బట్టి ఎన్డీఏ క్లోజ్ అవుతుందని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పడం లేదు ఎన్డీఏ క్లోజ్ అవుతుందని? అందువల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు బెంగాల్ ఉంది, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ చారిత్రకంగా వైరం ఉంది, కలిసే అవకాశమే లేదు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ వ్యతిరేకంగా లెఫ్ట్ ఉంటుంది. సో అందువల్ల ఆ 2 పార్టీలు జాతీయ స్థాయి రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేకంగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎటైనా ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు వామపక్షాలతో ఉన్నారు అక్కడ.
కేరళలో కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం, కాంగ్రెస్ నాయకత్వంలో యూడిఎఫ్, సిపిఐ నాయకత్వంలో ఎల్డిఎఫ్, ఈ రెండు కూడా మధ్య పోటీ ఉన్నప్పుడు మీకు జాతీయ రాజకీయాలు కలిసి లేరా? మీరు ఇప్పుడు యూపీఏ 1 తీసుకుంటే లెఫ్ట్ ఎంపీలు 60 మంది కన్నా పైగా ఉండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు. వాళ్ళంతా ఎవరి మీద గెలిచారు? కాంగ్రెస్ పార్టీ మీద గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మీద గెలిచే కదా రేపు యూపీఏకి మద్దతు ఇచ్చింది లెఫ్ట్ పార్టీస్. సో అందువల్ల కేరళలో కాంగ్రెస్ అయినా లెఫ్ట్ అయినా ఈవెన్ రాహుల్ గాంధీని ఓడించడానికి కూడా లెఫ్ట్ గట్టి క్యాండిడేట్లా పెట్టింది. ప్రియాంకను ఓడించడానికి కూడా లెఫ్ట్ పనిచేసింది. రాహుల్ ప్రియాంక వర్సెస్ పినరాయి విజయన్ నడిచింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేకంగా లేరా కలిసి? సో ఇది రెండవ ఉదాహరణ. మీకు ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితులు వేరుంటాయి. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు రాజకీయ పరిస్థితులు వేరుంటాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో కలవనంత మాత్రాన లోక్సభ ఎన్నికల్లో కలవదు, ఇండియా కూటమి ఉండదు అనే కంక్లూజన్కి రావడం అర్థం లేని పని. ఎందుకంటే ఎప్పుడైనా కూటములు ఎలా కలుస్తాయి? ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో, రోహిత్ శర్మ నాయకత్వంలో ఇండియన్ 11, ఆస్ట్రేలియా 11కి ఒక టీం ఉంటుంది. ఐపీఎల్ కన్నా మరి వీళ్ళంతా ఇలాగే టీంలు ఉంటాయా? కొంతమంది ఇండియన్ ప్లేయర్ ఉంటారు, కొంతమంది ఆస్ట్రేలియా ప్లేయర్లు ఒకవైపు ఉంటారు, మరి కొంతమంది ఇండియన్ ప్లేయర్ ఇంకోవైపు ఉండదా? మరి ఐపీఎల్కి ఒక రకమైన సెలక్షన్ ఉంటుంది, టెస్ట్ మ్యాచ్లకు ఒక రకమైన సెలక్షన్ ఉంటుంది, T20కి ఇంకో రకమైన సెలక్షన్ ఉంటుంది. మ్యాచ్ను బట్టి టీం మారిపోతుంది కదా కలర్. మీరు ఐపీఎల్కి వచ్చే వరకు కంట్రీ టు కంట్రీ ఉండదు, అవునా కదా? ఆడ క్లబ్ల వైజ్ ఉంటుంది, కంట్రీ సన్ రైజర్స్ ఇవి ఇట్లా ఉంటుంది. మీకు మరి ఐపీఎల్లో కంట్రీకి మ్యాచ్ ఉండదు. అందువల్ల ఇది కూడా అంతే. పాలిటిక్స్లో క్రికెట్ లాంటిది ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీలో ఆప్ ఉంది, ఆప్ కాంగ్రెస్ ఓడించి అక్కడ అధికారంలోకి వచ్చింది. పంజాబ్లో ఆప్ ఉంది, కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి వచ్చింది. అన్నప్పుడు కాంగ్రెస్ ఆప్కు కలవడం అనేది అంత సులభం కాదు కదా. ఆ మాటకైతే 2024 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్, గుజరాత్లో కాంగ్రెస్ ఆప్ కలిసే పోటీ చేశాయి. మరి పంజాబ్లో కలిసి పోటీ చేయలేదు. పంజాబ్లో ఆప్కు కాంగ్రెస్ మధ్యనే ప్రధానమైన పోటీ. బీజేపీకి పెద్ద సీన్లో లేదు అక్కడ. ఈవెన్ సీట్లు గెలుచుకున్నాయి కూడా చూసుకుని మీరు ఆప్ కాంగ్రెసే గెలుచుకున్నాయి. అందువల్ల మరి ఒకే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోమో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేశాయి, పక్కన పంజాబ్లో కలిసి పోటీ చేయలేదు. మరి దానికి ఏమంటారు? ఒకే ఎన్నిక, వేరు ఎన్నికలు కాదు. అందువల్ల రాజకీయాలు అర్థమైతే ఈ ప్రశ్నలు రావు. రాజకీయాలు అనేవి చాలా డైనమిక్గా ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటుంది. ఒక ఎన్నికలో కలిశారు కదా అని అన్ని ఎన్నికలు కలవాలని లేదు, ఒక లేయర్లో కలిశారు ఇంకో లేయర్లో కలవాలని లేదు. అందుకే మీకు ఎన్డీఏ ఉదాహరణ కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో కలిసిన బీజేపీ టీడీపీ తెలంగాణలో ఎందుకు కలవదు? తెలంగాణలో టీడీపీతో కలిస్తే ఏమవుతుందో 2009లో కాంగ్రెస్కి అనుభవం ఉంది. ఈ అనుభవం చూసిన తర్వాత బీజేపీ కలుస్తుందా? కలవదు. అందువల్ల ఒక్కొక్క రాజకీయ పరిస్థితుల్లో ఆయా రాజకీయాలను బట్టి ఉంటాయి తప్ప దాన్ని బట్టి ఇండియా కూడా ఉండదు. ఇండియా కూడా ఏర్పడిన పర్పస్ అర్థమైతే ఈ ప్రశ్న రాదు. ఏర్పడిన పర్పస్ ఏంటి? జాతీయ స్థాయి ఎన్నికల్లో దేశంలో భారతీయ జనతా పార్టీని ఎదిరించడానికి, ఓడించడానికి ఏర్పడ్డ కూటమి. బీజేపీని ఓడించాలి అన్న ఆకాంక్ష ఉన్న ప్రతి పార్టీ అనివార్యంగా కలవాల్సిందే. తృణమూల్ కాంగ్రెస్ అయినా కలవాల్సిందే, ఆప్ అయినా కలవాల్సిందే, కాంగ్రెస్ అయినా కలవాల్సిందే, కమ్యూనిస్టులు కలవాల్సిందే. ఆ ఆకాంక్ష లేని పార్టీలు వెనక్కిపోవచ్చు. ఇప్పుడు ఒమర్ అబ్దుల్లాకు అలాంటి ఆకాంక్ష తగ్గుతున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు కూడా చూస్తే ఆయన బీజేపీ వైపుగా వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. ఆయన ట్రెండ్ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశాడు. కానీ ఇప్పుడు ఆయన గెలిచిన మరుక్షణం నుంచి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే త్వరలో ఎన్డీఏలో చేరే సూచనలు కనబడుతున్నాయి. అందుకొరకు ఆయన అలా మాట్లాడుతున్నాడు. ఈ పార్టీలు ఏమి ఇలా కొత్తగా ఉమర్ అబ్దుల్లానా? దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల చరిత్ర అంతా ఇదే, ఎక్సెప్ట్ ఆర్జేడీ లాంటి పార్టీ నాకు గుర్తున్నంత వరకు. బీజేపీతో కలిస్తున్నారు, కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. టీడీపీ లేదా బీజేపీతో కలిసి ఉంది, మధ్యలో విడిపోయి కాంగ్రెస్తో కలవాలని చూసింది. మామూలుగా తెలంగాణలో కలిసింది కూడా బీజేపీ కాంగ్రెస్. మీకు జేడీయూ ఎన్నిసార్లు మారలేదు, జేడీఎస్ ఎన్నిసార్లు మారలేదు కాంగ్రెస్కి బీజేపీ. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఉంది. ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రి కాదా? పీడీపీ బీజేపీతో ఒకప్పుడు కలిసింది, ఇప్పుడు లేదు. మీరు అన్ని పార్టీలు దేశం అంతటా మీరు తీసుకోండి చరిత్ర, ఓసారి బీజేపీతో ఓసారి కాంగ్రెస్తో ఉన్నాయి కదా. ఏడీఎంకే డిఎంకే రెండు పార్టీలు. వాజ్పేయి హయాంలో డిఎంకే మిత్రపక్షం బీజేపీకి, ఇప్పుడు వైరపక్షం. అందువల్ల రాజకీయాల్లో ఒకటి రెండు పార్టీలు మినహా మిగతా పార్టీలు ఏవి స్థిరంగా ఉండవు. అలాంటి స్థిరంగా ఉండని లక్ష్యం ఉన్న పార్టీ ఉమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్. అందువల్ల నేషనల్ కాన్ఫరెన్స్కు ఒకవేళ వెళ్తే బీజేపీ వైపుగా వెళ్తే వెళ్ళవచ్చు. కానీ ఇండియా కూటమి పోతుంది అనే కామెంట్ కరెక్ట్ కాదు. ఎందుకు కామెంట్ కరెక్ట్ కాదంటే
దేశంలో బీజేపీ ఒక పవర్ఫుల్ ఫోర్స్గా ఉన్నంత కాలం ఆ బీజేపీని ఓడించడానికి ఏ ఒక్క రాజకీయ పార్టీకి శక్తి సరిపోనప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఓడించాలనుకోవాలన్న పార్టీలు తరతమ తేడాలు ఎన్నున్నా విభేదాలున్నా కలవక అనివార్య పరిస్థితి. నిజంగానే బీజేపీని కాంగ్రెసే ఓడించే పరిస్థితి వస్తే ఇండియా కూడా ఉండదు. అప్పటిదాకా ఇండియా కూడా ఉంటుంది. ఎందుకంటే అందరి అవసరాలు కవే కదా. కాంగ్రెస్ అవసరం అదే, తృణమూల్ కాంగ్రెస్ అవసరం అదే, మీకు మిగతా అన్ని పార్టీల అవసరం అదే ఉన్నప్పుడు వాళ్ళు అనివార్యంగా బీజేపీని ఓడించడానికి కలవాల్సిందే కదా. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ అయితే గెలవాలని ఎవరు కోరుకోరు కదా. బీజేపీ అయితే గెలవాలని ఎవరు కోరుకోరు కనుక అనివార్యంగా కలుస్తారు. అందువల్ల ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల వరకే అంటే మీనింగ్ ఏంటంటే అది లోక్సభ ఎన్నికల కొరకు ఏర్పడిన కూటమి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు అది సాధ్యం కాదు. ఇప్పుడు కేరళలో ఇండియా కూటమి వర్సెస్ బీజేపీ సాధ్యమవుతుందా? కాదు కదా. అక్కడ యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్ పోటీ, ఆడ యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్ పోటీ ఉన్నప్పుడు అదే పోటీ ఉంటుంది కదా. సో అందువల్ల డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ అర్థమైతే ఈ స్పెక్యులేషన్ ఉండదు.